జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. నా పేరు జాహిద్ అలీ. ఈరోజు మనము రీజనింగ్ సబ్జెక్ట్లో కోడింగ్ డీకోడింగ్ పార్ట్ 8 డిస్కస్ చేసుకుందాం. మేబీ ఇది లాస్ట్ క్లాస్ కావచ్చు. మీరు ఇంకా ప్రాక్టీస్ కావాలంటే ఇంకా 2 క్లాస్ ఎక్స్ట్రా క్లాసెస్ మనము చెప్పుకుందాము. బట్ ప్లానర్లో వచ్చేసి ఇది లాస్ట్ క్లాస్. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ ఎలాగుందో, నా కంటెంట్ ఎలా ఉందో కామెంట్ ఖచ్చితంగా తెలపండి. చూసుకోండి, వర్క్ కోడెడ్ విత్ దిస్ నెంబర్ దెన్ లవ్ కోడెడ్ విత్ ఏమని చాలామంది ఇది కామెంట్లో పెట్టారు. ఎలా చేయాలో నేను చెప్తాను. ఇది ఆల్రెడీ ఇది సమ్ చేసినాం, మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేసినాము. లాజిక్ వచ్చేసి డిజిటల్ సమ్ లాజిక్. ఏం లాజిక్? డిజిటల్ సమ్. డిజిటల్ సమ్ ఏమో అంటే ఇప్పుడు చూపిస్తా, చూసుకోండి ఫ్రెండ్స్. నాది ఒక చిన్న సజెషన్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వెళ్ళి మిషన్ 2025-26 ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ ఫస్ట్ చూడండి. నేను బేసిక్స్ నుండి మీకు చెప్పినాను, లాజిక్స్ ఎలాగుంటాయి, ఆల్ఫాబెట్స్ అంటే ఏమి, మొత్తం 0 నుండి స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఇది వింటే చాలా ఇబ్బంది పడతారు, అర్థం కాదు. అందుకే ప్లేలిస్ట్లో ఫస్ట్ వీడియో నుండి చూడండి. వీడియోని చూసుకోండి. వర్క్ ఎలాగంటే ఇప్పుడు డబ్ల్యూ అంటే ప్లేస్ వాల్యూ ఏమి? డబ్ల్యూకి 23, ఓకే 15, ఆర్ అంటే 18, కే అంటే 11, కల్పన. అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూసుకోండి, డిజిటల్ సమ్ అంటే 2 డిజిట్స్లో ఉన్న కాస్త నెంబర్ని సింగిల్ డిజిట్స్లో మార్చాలి. అంటే 2 డిజిట్స్లో ఉన్న నెంబర్ని సింగిల్ డిజిట్లో ఎలా మార్చాము? 2 నెంబర్స్ని సమ్ చేస్తాము. 2 + 3 ఎంత అండి? 5. అలాగే 1 + 5 ఎంత అండి? 6. 1 + 8 ఎంత అండి? 9. 1 + 1 ఎంత? 2. ఫైనల్గా మన ఆన్సర్ ఏమొచ్చింది? వచ్చిందా లేదా మన ఆన్సర్? వీడిది కోడెడ్ అయింది. లాజిక్ ఏమి ఇక్కడ? డిజిటల్ సమ్ లాజిక్. ఇప్పుడు ఇక్కడ లవ్కి మరి చూసుకుందాం. ఈ లవ్ వచ్చేసి చాలామంది 143 అనుకుంటారు. 143 మీరు ఈ వయసులో మీరు చేస్తే మీకు ఎప్పుడు ఉద్యోగాలు రావు. ఎల్ అంటే 12, ఓ అంటే 15, వి అంటే 22, ఈ అంటే 5. ఇప్పుడు మనం ఏం చేయాలి? డిజిటల్ సమ్ చేయాలి. డిజిటల్ సమ్ ఏమి? 1 + 2 ఎంత అండి? 3. 1 + 5 ఎంత అండి? 6. 2 + 2 ఎంత అండి? 4, 5. ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుంది? 3, 6, 4, 5. ఇంకోసారి చూసుకుందాం. ఎల్ అంటే 12. 12కి డిజిటల్ సమ్ చేస్తే 1 + 2 ఎంత? 3. ఓ అంటే 15. 15 అంటే డిజిటల్ సమ్ చేయండి 15కి. 1 + 5 ఎంత అండి? 6. వి అంటే 22. 2 + 2 ఎంత? 4. ఈ అంటే 5. అలాగా దీని లాజిక్ వచ్చేసి డిజిటల్ సమ్ లాజిక్. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చూసుకోండి. ఈ కోడెడ్ విత్ 5, హోటల్ కోడెడ్ విత్ 12, దెన్ ల్యాండ్ కోడెడ్ విత్ ఏ నెంబర్ అని వీడి క్వశ్చన్. చాలామందికి లాజిక్ అర్థం కాదు. ఎందుకు లాజిక్ అర్థం కాదంటే చాలామంది ఎలా ఆలోచిస్తారంటే ఈ అంటే ప్లేస్ వాల్యూ ఎంత? 5. రైట్ బ్రో, లాజిక్ ఇక్కడ 5 ఉంది, ఆల్ఫాబెట్ ప్లేస్ అనుకుంటారు. బట్ హెచ్ అంటే 8, ఓ అంటే 15, ఇక్కడ 12 ఇచ్చాడు. ఇంత పెద్ద నెంబర్ ఇచ్చాడు, డిజిట్స్ ఏమో ఎక్కువ ఉన్నాయి, లెటర్స్ ఏమో ఎక్కువ ఉన్నాయి, నంబర్ కాస్త తక్కువ ఉంది. ఎలా బ్రో అని చాలామంది ఎలా ఆలోచిస్తారు. మరి ఇక్కడ 1, 2, 3, 4, 5 ఉంది. లాజిక్ ఏమీ అర్థం కావడం లేదని దీన్ని స్కిప్ చేస్తారు. బట్ మన వీడియో చేసేది ఆన్సర్ని, ఇలాంటి ఆన్సర్స్ని, ఇలాంటి క్వశ్చన్స్ని స్కిప్ చేయరు. ఎందుకు స్కిప్ చేయరు? అలాంటి లాజిక్స్ చెప్పబోతున్నా. లాజిక్ చూసుకోండి. ఇప్పుడు ఈ అంటే 5 కదా, ఈ అంటే 5. ఈ అనేది లెటర్ 1 ఉందా 2 ఉందా? ఓన్లీ 1. అంటే ఒకటితో డివైడ్ చేయండి, అంటే డివైడ్ బై 1 చేయండి. అప్పుడు ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఇప్పుడు హోటల్ చూసుకోండి. హెచ్ అంటే ప్లేస్ వాల్యూ ఎంత అండి? 8. ఓ అంటే 15, టీ అంటే 20, ఈ అంటే 5, ఎల్ అంటే 12. ఏం చేయండి అంటే అడిషన్ చేయండి. 15 + 8 ఎంత అండి? చెప్పండి. 23. 23 + 20 ఎంత అండి? 43. 43 + 5 ఎంత అండి? 48. 48 + 12 ఎంత అండి? 60. ఇక్కడ 12. ఇప్పుడు చూసుకోండి, ఎన్ని లెటర్స్ ఉన్నాయి హోటల్లో? 1, 2, 3, 4, 5 ఉన్నాయి. డివైడెడ్ బై 5 చేయండి. 5 ones 5 2s. వచ్చింది లేదండి? లాజిక్ వచ్చింది. మన లాజిక్ ఏమి ఈ క్వశ్చన్ కంటే సమ్ ఆఫ్ ది లెటర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ది లెటర్స్. లాజిక్ ఏమి? సమ్ ఆఫ్ ది లెటర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ది లెటర్స్.
అంటే వాడిచ్చిన పదానికి మనం ఫస్ట్ సమ్ చేయాలి, ఆల్ఫాబెట్ సమ్ చేయాలి, తర్వాత ఎన్ని లెటర్స్ ఉన్నాయో దాంతో భాగించాలి, అంటే డివైడెడ్ బై చేయాలి. చేస్తే మన లాజిక్ వచ్చేస్తుంది. లాజిక్ రాసుకుందాం. లాజిక్ రాసుకోండి. లాజిక్ ఏమి సమ్ ఆఫ్ ది లెటర్స్ అంటే ప్లేస్ వాల్యూని సమ్ చేయాలి, డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ లెటర్స్, ఏమి లెటర్స్ని డివైడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని చూసుకుందాం. ఎల్ అంటే ప్లేస్ వాల్యూ ఎంత, ఇక్కడ చిన్న ప్లేస్లో సాల్వ్ చేసుకుందాం. ఎల్ అంటే ఎంత 12, ఏ అంటే ప్లేస్ వాల్యూ ఎంత 1, ఎం అంటే 13, డి అంటే 4. ఇప్పుడు ఏం చేయాలి, మనము అడిషన్ చేయాలి. 13 + 13 ఎంత 26, 26/4 ఎంత 26 + 4 ఎంత 30, 30లో 4 చేయండి ఎంత వస్తుంది, పాయింట్లో వస్తుంది. చూసుకోండి ఇంకోసారి. ఎల్ అంటే 12, ఏ అంటే 1, ఎం అంటే 13, డి అంటే 13, 26, 26 + 4 ఎంత 30, 30/4 చేయండి. 30/4 చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుందో చూసుకోండి. ఏమొస్తుంది, పాయింట్లో వస్తుంది. రౌండ్ ఫిగర్గా మీరు ఆన్సర్ వేసేయండి. ఎంత వేస్తారంటే 7, 2 అలాగా 7ని ఆన్సర్ వేసేయండి. మేబీ ఇది క్వశ్చన్ ఏడైనా తప్పు ఉండొచ్చు. లాజిక్ వచ్చేసి సేమే, సమ్ ఆఫ్ లెటర్స్ బై డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ లెటర్స్. అంటే ఫస్ట్ మనం వాడు ఇచ్చిన పదాన్ని సమ్ చేసుకుంటాము, తర్వాత ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని దాంతో డివైడ్ చేస్తాము. ఇది లాజిక్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకోండి ఫ్రెండ్స్. ఈ లాజిక్ చూసుకోండి. టీ కోడెడ్ విత్ 20, దెన్ బ్లూ ఏ నెంబర్తో కోడెడ్ అవుతుందని వీడి క్వశ్చన్. ఈ లాజిక్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నోట్స్ కావాలంటే మరి నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇప్పుడు నేను చెప్పిన బోర్డు పైన చెప్పిన మీకు క్లాసెస్ మొత్తం క్వశ్చన్స్ నోట్స్ లభిస్తుంది. ఆ నోట్స్ ఎక్కడ లభిస్తుంది బ్రో అంటే నా యూట్యూబ్ డిస్క్రిప్షన్లో, అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింక్ ఉంటుంది. దానిలో జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నోట్స్ మరి మీరు పొందుతారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకోండి. టీని 20 రాసుకున్నాడు, దెన్ బ్లూని ఏం రాసుకోవచ్చని వీడి క్వశ్చన్ చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ మన దగ్గరలో నెంబర్ ఉంది, అంటే ఆల్మోస్ట్ అడిషన్ సబ్ట్రాక్షన్ లాజిక్సే ఉంటుంది. ఇంటూ కానీ డివైడెడ్ బై లాజిక్ కానీ ఉండదు. ఇంటూ ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడైనా పెద్ద నెంబర్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఇక్కడ 3 లెటర్స్ ఇచ్చి ఇక్కడ 50, 60 అలాగే ఇస్తే అప్పుడు 100కి 100% ఏముంటుంది, ఇంటూ ఉంటుంది. లేక డివైడ్ బై ఎప్పుడు ఉంటుందంటే ఇక్కడ జస్ట్ 3 లెటర్స్ ఇచ్చి ఇక్కడ 5 కానీ 10 కానీ చిన్న నెంబర్ ఇస్తే అప్పుడు 100% డివైడెడ్ బై లాజిక్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చిన్న నెంబర్ ఉంది అంటే లెటర్స్ ఈక్వల్ టు నెంబర్స్ కొద్దిగా దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది కదా, అప్పుడు ఏముంటుంది 100% అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ. ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏమి, ప్లేస్ వాల్యూ రాసుకోవాలి. టీ అంటే ప్లేస్ వాల్యూ ఎంత అండి 20, ఈ అంటే 5, ఏ అంటే 1. నేను చెప్పేది ఒకటే అండి, నేను మీకు బోర్డు పైన క్వశ్చన్ రాస్తే మీరు వీడియోని ఆపి మీరు క్వశ్చన్ని సాల్వ్ చేయండి. ఒక 1 మినిట్ కానీ 2 మినిట్స్ కానీ ట్రై చేయండి. మీకు రాలేకపోతే అప్పుడు లాజిక్ చూసుకోండి. అలాగా మీరు సాల్వ్ చేస్తేనే మీకు మీ ప్రాక్టీస్ అవుతుంది. అలాగే నేను చెప్పిన క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు కోడింగ్ డీకోడింగ్లో బెస్ట్ ఉంటారు. ఒక PQRS బుక్ తీసుకోండి, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఒక బ్యాంక్ తీసుకోండి, బుక్ బ్యాంక్. దానిలో ప్రాక్టీస్ చేస్తే మీకు నేను చెప్పిన లాజిక్స్లోనే ఉంటాయి, మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్లు ఉంటుంది. ఇప్పుడు చూసుకోండి, ఫస్ట్ ఏం చేస్తాం, మనం సమ్ చేస్తాము. ఎందుకు సమ్మె అంటే 20 కొద్దిగా దగ్గరలో ఉంది కదా, అందుకు సమ్ చేస్తున్నా. 20 + 5 ఎంత 25, 25 + 1 ఎంత 26. నాకు ఇక్కడ 20 రావాలి. ఎలా బ్రో అంటే ఇప్పుడు చూసుకోండి ఎన్ని లెటర్స్ ఉన్నాయి, టీలో 1, 2, 3 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ 3ని డబల్ చేస్తా, 3 ఉంది, 3ని డబల్ చేస్తే 6. ఇప్పుడు 26లో 6ని మైనస్ చేస్తే ఆన్సర్ ఎంత 20. వచ్చింది లేదండి లాజిక్? వచ్చింది. లాజిక్ ఏమి, సమ్ ఆఫ్ ది లెటర్స్ మైనస్ డబల్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ లెటర్స్. లాజిక్ ఏమి, సమ్ ఆఫ్ ది లెటర్స్ మైనస్ డబల్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ లెటర్స్. లాజిక్ రాస్తా చూసుకోండి, లాజిక్ రాసుకోండి. సమ్ ఆఫ్ ది లెటర్స్ మైనస్ డబల్ ఆఫ్ ది లెటర్స్. ఇప్పుడు సేమ్ బ్లూకి సాల్వ్ చేసుకుందాం. బి అంటే ప్లేస్ వాల్యూ ఎంత అండి 2, ఎల్ అంటే ఎంత 12,
యూ అంటే 21, ఈ అంటే 5. ఫస్ట్ మనం ఏం చేయాలి, సమ్ చేసుకోవాలి. చూసుకోండి క్యాలిక్యులేషన్ మరి సెకండ్స్లో చేయాలి, ఎలా సాల్వ్ చేయాలో నేర్పిస్తా. క్యాలిక్యులేషన్ 2 + 12 14, 14 + 5 ఎంత 19, 19 + 21 ఎంత 40, 40లో 4 తీసేస్తే బ్లూ అనేది 4 లెటర్స్ కదా, 4 అంటే 8, ఆన్సర్ ఎంత 32. అర్థం కాలే కదా, మరీ చెప్తా స్లోగా. చూసుకోండి మన లాజిక్ ఏమి, సమ్ ఆఫ్ ది లెటర్స్ మైనస్ డబల్ ఆఫ్ ది లెటర్స్. ఫస్ట్ సమ్ చేయాలి, ఇచ్చిన వాడు పదానికి లెటర్స్ సమ్ చేసి తర్వాత ఆ లెటర్స్ ఆ పదంలో ఆ వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నా దానికి డబల్ మనం మైనస్ చేయాలి. ఇప్పుడు బ్లూకి బి అంటే 2, ఎల్ అంటే 12, యూ అంటే 21, ఈ అంటే 5. దీన్ని సమ్ చేస్తా. సమ్ ఎలా చేయాలో ఫాస్ట్గా చెప్పినా ఇప్పుడు స్లోగా చెప్తా. 12 + 2 ఎంత 14, 14 + 5 ఎంత 19, 19 + 21 ఎంత 40, 40లో డబల్ చేయాలి. బ్లూ అనే పదంలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. దీనికి డబల్ ఎంత అవుతుంది, 8 అవుతుంది. ఇప్పుడు 40లో 8 సపరేట్ చేస్తే ఆన్సర్ ఏమి 32. లాజిక్ బాగుంటే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ 4th క్వశ్చన్ చూసుకోండి, వర్క్ కోడెడ్ విత్ దిస్ వన్ అండ్ డన్ దేంతో కోడెడ్ చేసి అని ఈ వీడియో క్వశ్చన్. ఫ్రెండ్స్ మీరు ఈ క్వశ్చన్ చూడగానే 4th క్వశ్చన్ విత్ ఇన్ సెకండ్స్లో సాల్వ్ చేయాలి. మీరు కానీ ఈ క్వశ్చన్ని 10 సెకండ్స్లో సాల్వ్ చేయలేకపోతే అంతే. ఎందుకంటే నేను 7 క్లాసెస్ కోడింగ్ డీకోడింగ్ నుండి 7 క్లాసులు మీకు కాన్సెప్ట్ చెప్పినా, ఎలా సాల్వ్ చేయాలో లాజిక్ చెప్పినా, ట్రిక్ చెప్పినా, ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయలేదు సెకండ్స్లో అంటే అది నా మిస్టేకో మీ మిస్టేక్ అర్థం కాదు. ఆల్మోస్ట్ నా మిస్టేకే ఉంటుంది, ఎందుకంటే మీకు అర్థం చేపించలే, నా దాంట్లో కొద్దిగా తక్కువ ఉంటుంది, స్కిల్స్ అంత పర్ఫెక్ట్గా లేదు. మీరు ఆ క్వశ్చన్ని 10 సెకండ్స్లో సాల్వ్ చేయలేకుంటే ఈజీ లాజిక్ ఎన్నోసార్లు లాజిక్ చెప్పింటాయి. లాజిక్ ఫ్రెండ్స్ నేను చెప్పేది కానీ మీకు బాగా అర్థమైతే అది మీ క్రెడిట్. ఎవరిది, మీ క్రెడిట్. నేను చెప్పేది మీకు అర్థమవుతుందండి. నేను చెప్పేది మీకు అర్థం కాలేదంటే అది నా మిస్టేకే. ఎందుకంటే 100 మంది చూస్తున్నారంటే 100 మందిలో 99% కాదు 100కి 100% అర్థం చేపించే బాధ్యత నాది. ఆ బాధ్యత నేను 100లో 99% అర్థమై 1% అర్థం కాలేకపోతే అది బాధ్యత నాదే. ఆ ఒక్క బాధ్యత మరి ఇప్పుడు నేను చూసుకొని మీకు ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా కామెంట్లో తెలపండి. చూసుకోండి డబ్ల్యూకి ఆపోజిట్ ఏమి, డ్యూ అంటే డి. రైట్, దీని లాజిక్ ఏమి ఆపోజిట్ లాజిక్ ఏమి ఆపోజిట్ లెటర్ లాజిక్ 10 సెకండ్స్లోనే అర్థమైపోతుంది. ఆర్ రివర్స్ ఆర్డర్ ఏమి, దీని లాజిక్ ఏమనొచ్చు, రివర్స్ ఆర్డర్ మరి అనొచ్చు. డ్యూ డి, డబ్ల్యూ ఇచ్చాడు, డబ్ల్యూకి ఆపోజిట్ ఏమవుతుంది డి అవుతుంది. ఇక్కడ ఓ ఇచ్చాడు, ఓకి ఆపోజిట్ ఏమి ఎల్ లవ్, అలాగా. ఇక్కడ ఆర్ ఇచ్చాడు, ఆర్కి ఆపోజిట్ ఏమి ఐ ఇండియన్ రైల్వేస్. ఇక్కడ కే ఇచ్చాడు, కేకి ఆపోజిట్ ఏమి కల్పన పి, అలాగా చూసుకోండి. ఇప్పుడు డీకి ఆపోజిట్ ఏమి చెప్పండి తొందరగా, డీకి ఆపోజిట్ ఏమి డ్యూ అంటే డబ్ల్యూ అంటే ప్లేస్ ఎంత 23. ఓకి ఆపోజిట్ ఏమి లవ్ ఎల్ అంటే ఎంత 12. తర్వాత ఎన్ అంటే ఏమి ఫస్ట్ హాఫ్లో మిడిల్, బానిషి కానీ మ్యారేజ్ అనుకోండి అంటే 13. ఈకి ఆపోజిట్ ఏమి ఈవినింగ్ వి అంటే ఎంత 22. వచ్చింది లేదండి లాజిక్. ఇప్పుడు 5th క్వశ్చన్ చూసుకోండి, ఆల్మోస్ట్ చాలామందికి అర్థం కాదు, హైలైట్ క్వశ్చన్ ఇది క్లాస్లో. చూసుకోండి, ఫర్ని 40 రాసుకోవచ్చంట, ఈజీని 52 రాసుకోవచ్చంట, అండ్ ఈ పదానికి ఏం కోడెడ్ అవుతుందని వీడియో క్వశ్చన్. ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ మనం చేయాల్సిన లాజిక్ ఏమి, ఫస్ట్ ప్లేస్ వాళ్ళు రాసుకోవాలి. ఎఫ్ అంటే 6, ఓ అంటే 15, ఆర్ అంటే 18. ఏం చేస్తాం మనం, ఫస్ట్ సమ్ చేసుకుంటాం. 18 + 6 ఎంత 24, 24 + 15 ఎంత అండి 39, 39లో 1 యాడ్ చేస్తారు 40 అనుకుంటారు. రైట్, ఇక్కడ లాజిక్ అప్లికేబుల్ అయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూద్దాం. చూసుకోండి, ఈ అంటే ఎంత ప్లేస్ వాల్యూ 5, ఏ అంటే 1, ఎస్ అంటే 19, వై అంటే 25. 5 + 1 ఎంత 6, 6 + 19 ఎంత అండి 25, 25 + 25 ఎంత అండి 50, ఎంత 50. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, డబ్ల్యూ అంటే ప్లేస్ వాల్యూ ఎంత 23,
ఐ అంటే ప్లేస్ వాల్యూ ఎంత 9, పి అంటే 16, ఈ అంటే 5. 23 ప్లస్ 5 ఎంత అండి 28. 28 ప్లస్ 16 ఎంత అండి 8 ప్లస్ 6 ఎంత 14, 244. 44 ప్లస్ 9 ఎంత అండి 44 ప్లస్ 9 ఎంత అండి 6, 50, 53. 53 ఇక్కడ ఫస్ట్ 1 యాడ్ చేసినాము, ఇక్కడ 2 యాడ్ చేసినాము, ఇక్కడ 3 యాడ్ చేయాలనుకుంటారు, 56 అనుకుంటారు ఆన్సర్. బట్ అది తప్పు. ఎందుకు తప్పు బ్రో అంటే చూసుకోండి, లాజిక్ నేను చెప్తా. ఏం లాజిక్ అంటే ఇక్కడ చూసుకోండి, చాలా బాగా క్వశ్చన్ని అబ్జర్వ్ చేయాలి. విఐపిఈకి ఏం కోడెడ్ అని వీడి క్వశ్చన్ చాలా ఈజీ, అర్థం చేసుకోండి. ఫర్లో ఒక ఓఎల్ లెటర్ ఉంది. ఓఎల్ లెటర్స్ ఏమి AEIOU. ఓ వచ్చేసి ఓఎల్ లెటర్, ఓన్లీ 1 ఓఎల్ లెటర్ ఉంది. అందుకే 39లో ఒక లెటర్ని అంటే ఒక నెంబర్ని యాడ్ చేస్తాం. అలాగే ఈజీలో సమ్ చేస్తే ఎంత వచ్చింది మనకి, సమ్ చేస్తే 50 వచ్చింది. ఇప్పుడు ఈజీలో ఎన్ని ఓఎల్ లెటర్స్ ఉన్నాయి, ఏ ఓఎల్ఏ ఈ ఓఎల్ఏ ఏ ఓఎల్ఏ అంటే 2 లెటర్స్ ఉన్నాయి. ప్లస్ 2 చేసిన 52 వచ్చింది. ఇప్పుడు దీన్ని సమ్ చూసుకోండి. అంటే లాజిక్ ఏమి, ఇక్కడ లాజిక్ ఏమవుతుంది, లాజిక్ చూసుకోండి. సమ్ ఆఫ్ ది లెటర్స్ ప్లస్ నంబర్ ఆఫ్ ది ఓఎల్ లెటర్స్. మన లాజిక్ ఏమి, ఈ లాజిక్ ఏమి సమ్ ఆఫ్ ది లెటర్స్, సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూ ప్లస్ నంబర్ ఆఫ్ ది ఓఎల్ లెటర్స్. అంటే వాడు ఇచ్చిన పదంలో ఇచ్చిన లెటర్స్ని సమ్ చేయాలి, కూడిక చేయాలి, తర్వాత ఎన్ని ఓఎల్ లెటర్స్ ఉన్నాయో అన్ని దాన్ని సమ్ అంటే అడిషన్ చేయాలి. ఇప్పుడు సేమ్ ఇక్కడ చూసుకోండి, డబ్ల్యూ అంటే ఎంత అండి 23, ఐ అంటే 9, పి అంటే 16, ఈ అంటే 5. ఈ అనేది ఓఎల్ కదా, తర్వాత ప్లస్ 2 చేయాలి కూడిక చేసిన తర్వాత. 23 ప్లస్ 9 ఎంత అవుతుందండి చెప్పండి, 12, 32. 32 ప్లస్ 16 ఎంత అవుతుందండి 8, 48. ఎంత అవుతుందండి 8, 48. 48 ప్లస్ 2 ఎంత అండి, ఎంత అయింది 48. 48 ప్లస్ 5 ఎంత అండి 53. 53 ప్లస్ 2 ఎంత అండి 55. మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది 55 అవుతుంది. లాజిక్ ఏమి, సమ్ ఆఫ్ ది లెటర్స్ ప్లస్ నంబర్ ఆఫ్ ది ఓఎల్ లెటర్స్ ఈజ్ మన లాజిక్. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇస్తా, ఈ క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేయండి. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి హోంవర్క్ మీరే సాల్వ్ చేయండి. నేను లాజిక్ చెప్తా, లాజిక్ ఏమో చెప్తా, మీరు బీట్కి ఏం కోడ్ అవుతుందో ఆన్సర్ కామెంట్లో తెలపండి. చూసుకోండి, ఏ అంటే ప్లేస్ వాల్యూ ఎంత 1, 1కి డబల్ చేయండి 2 అవుతుంది. అలాగే ఎం అంటే ప్లేస్ వాల్యూ ఏమి 13, 13కి డబల్ చేయండి ఎంత అవుతుంది 26 అవుతుంది. అలాగే జెడ్ ప్లేస్ వాల్యూ ఎంత 26, 26లో డబల్ చేయండి ఎంత అవుతుంది 52 అవుతుంది. ఇప్పుడు బీట్కి ఏం కోడెడ్ అవుతుందో ఆన్సర్ కామెంట్లో తెలపండి. అండ్ నెక్స్ట్ మీకు ఒక క్వశ్చన్ నేర్పిస్తా, ఈ క్వశ్చన్ చూసుకోండి. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ చూసుకోండి, 7th క్వశ్చన్ మరి మీరు హోంవర్క్ సాల్వ్ చేయాలి. 6th క్వశ్చన్ అండ్ 7th క్వశ్చన్ హోంవర్క్ సాల్వ్ చేయాలి. లాజిక్ చెప్తా. కైట్స్ కోడెడ్ విత్ 2, మండేట్ కోడెడ్ విత్ 2, హెయిర్ కోడెడ్ ఏమని వీడి క్వశ్చన్. చాలామంది 2 అనుకుంటారు, ఇది 2 తప్పు. లాజిక్ చెప్తా. ఇలాంటి క్వశ్చన్స్ అప్పుడు ఏముంటుందంటే 100కి 100% లాజిక్. అంటే ఇక్కడ లెటర్స్ ఏమో ఎక్కువ ఉంటాయి, ఇక్కడ నెంబర్ తక్కువ ఉంటుంది. అప్పుడు ఏముంటుందంటే ఓవెల్ లెటర్స్ అండ్ కాన్సనెంట్ లెటర్స్ లాజిక్ ఉంటుంది. ఓవెల్ లెటర్స్ ఏమో కాన్సనెంట్ లెటర్స్ ఏమో నేను మీకు స్టార్టింగ్ వీడియోస్ చెప్పిన, ఎవరైనా అర్థం కాలేకుంటే ఇప్పుడు ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చూసుకోండి, కే అంటే ఓవెలా కాన్సనెంటా, ఓవెల్ లెటర్స్ రాసుకుంటా. ఫస్ట్ AEIOU ఇవి ఓవెల్ లెటర్స్. మిగిలిన ఆల్ఫాబెట్స్ ఏదైతే 21 లెటర్స్ ఉన్నాయో అవి మొత్తం కాన్సనెంట్స్. కే ఆల్ఫాబెట్టా, కే ఓవెలా లేకుంటే కాన్సనెంటా, సి కాన్సనెంట్, ఐ ఓవెల్, డబ్ల్యూ వి రాసుకోండి, టీ కాన్సనెంట్, ఈ
ఓవెల్, ఎస్ కాన్సనెంట్. ఈ పదంలో కైట్స్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఓవెల్ లెటర్స్ ఓన్లీ 2 ఉన్నాయి, అందుకే ఇక్కడ 2 రాసుకున్నాడు. సేమ్ మండేలో ఎం ఓఎలా కాదు, ఓ ఓఎలా రైట్ ఓఎల్, ఇది ఒక లెటర్ దొరికింది. ఎన్ కాదు, డి కాదు, ఏ ఓఎల్ లెటర్, ఎస్ ఓఎల్ లెటర్ 2, వై 2 లేదు, ఇక 2 వచ్చింది. అంటే మనం ఇక్కడ లాజిక్ ఏమంటే నెంబర్ ఆఫ్ ది ఓఎల్ లెటర్స్ వచ్చేసి మన లాజిక్. ఇక్కడ మన లాజిక్ ఏమి, ఈ పదంలో ఎన్ని ఓఎల్ లెటర్స్ ఉన్నాయో అదే మన లాజిక్. ఫ్రెండ్స్, కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఎలాగుందో కామెంట్ తెలపండి. జై హింద్ ఫ్రెండ్స్. మీకు నోట్స్ లింక్ కావాలంటే మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ లింక్ ఎక్కడ లభిస్తుందంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ అయ్యి మీ నోట్స్ని మీరు తీసుకోండి. జై హింద్ ఫ్రెండ్స్.